ఖమ్మం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదుట రోడ్డు విస్తరణ పనుపై స్పెషల్ ఫోకస్ చేశారు ఎంపీ రఘురాం రెడ్డి. ఇక రైల్వే స్టేషన్ దగ్గర ఇరుకు రోడ్డుతో ఇబ్బంది పడుతున్నామని చిరు వ్యాపారులు ప్రయాణికులు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై రైల్వే జీఎంను కలిసి చర్చించారు ఎంపీ. ఇవాళ మున్సిపల్ కమిషనర్ను కలిసి మాట్లాడారు. రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని, రోడ్డుపై దుకాణాలు నడుపుకునే వారి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇక ఎంపీ చొరవతో 2 రోజుల్లో రోడ్డు వైడనింగ్ పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు అధికారులు. వైడనింగ్ గురించి ఇవాళ కమిషనర్ గారిని కలవటం జరిగింది. అదేవిధంగా రోడ్ వైడనింగ్లో కొంత ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. గవర్నమెంట్ ప్రాపర్టీస్ మీద ఉన్న వ్యక్తులందరూ ఇక్కడికి వచ్చారు. గవర్నమెంట్ తరఫున ప్లస్ కమిషనర్ గారు కూడా వీరందరికీ అష్యూరెన్స్ ఇవ్వబడిందనమాట. అంటే వెనక గవర్నమెంట్ స్థలం ఉంది, స్కూల్ స్థలం ఉంది, తప్పగా అందులో కట్టి మీకు షాపులు ఇస్తామనేది వాగ్దానం చేశాము. కమిషనర్ గారు వాగ్దానం చేశారు. త్వరలో ఆ షాప్స్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇబ్బంది ఏం లేదు, మేమందరం ఉన్నాం. తప్పగా వీళ్లకు షాప్స్ ఇస్తామనేది డిసైడ్ అయిపోయింది. గవర్నమెంట్ లెవెల్లో అయిపోయింది, కలెక్టర్ లెవెల్ అయిపోయింది, కమిషనర్ లెవెల్ అయిపోయింది. మంత్రి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యిండు, నేను కూడా ఇన్వాల్వ్ అయినా. తప్పగా వీళ్ళకి షాప్స్ ఇస్తామనేది దాంట్లో డౌట్ ఉంచుకోవద్దు. అందులో ఏమన్నా ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉంటే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి అవి తీయబడిన అనమాట. ఓకే, ఇప్పటివరకు ఇరుక్గా ఉన్నదనమాట. దానికి పోవడానికి దారి చక్కగా లేదు, అందులో పార్కింగ్ కూడా చక్కగా లేదు. అందుకొరకే ఆ వసతి వాళ్ళకు కూడా కల్పించాలి. ఎందుకంటే వేరే ఖమ్మంకి వచ్చే జనాభా, రైల్వే స్టేషన్కి వచ్చే జనాభా కూడా చాలామంది ఉంటారు, వాళ్ళకు కూడా వసతి కల్పించాలి. ఇది వీళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు. అది గవర్నమెంట్ డిసిషన్.